హే గాయ్స్, వెల్కమ్ టు యూకేలో శివాని స్పేస్. సో ఇక్కడ వచ్చేసి మనకి 500కి 1000 రూపాయలకి యూకేలో ఫర్నిచర్ దొరుకుతుందా? ఇదంతా నిజమేనా? అసలు ఇంత చీప్ కాస్ట్లో ఎందుకు దొరుకుతుంది? ఏమేం దొరుకుతున్నాయి? ఇదంతా తెలియాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మొత్తం. ఇప్పుడైతే నేను బ్రిటిష్ ఆర్ట్ ఫౌండేషన్కి వచ్చేసాను. సో మనమైతే లోపలికి వెళ్ళేసి ఇక్కడ ఎలాంటి ఫర్నిచర్ దొరుకుతుంది, ఎంతెంత ప్రైజెస్కి దొరుకుతుంది అనేది కంప్లీట్గా నాతో పాటు మీరు ఈ వీడియో చూడండి. నేను ఆల్ డీటెయిల్స్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనకి సోఫాస్, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, డ్రెస్సింగ్ టేబుల్స్, మైక్రోవేవ్స్, చిన్న చిన్న కప్స్, పిల్లోస్, కార్పెట్స్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఇలా కంప్లీట్ హోమ్ అప్లయన్సెస్ అన్నీ దొరుకుతాయి చాలా చీప్ కాస్ట్లో. చూడండి, యాక్చువల్గా ఈ బ్లాక్ లెదర్ సోఫా వచ్చి జస్ట్ 155 పౌండ్స్, అంటే 15,500 మన ఇండియన్ కరెన్సీలో. ఇంత లగ్జరీ సోఫా అసలు 15,500కి వస్తుందా అని నాకు ఒక డౌట్ ఉంది ఎప్పుడు. అండ్ ఈ గ్రీన్ సోఫా అయితే నన్ను మెస్మరైజ్ చేసింది. ఇది జస్ట్ 40 పౌండ్స్ ఉంది. ఇది ఒక స్పీకర్ సోఫా, దాంట్లో మనం ఫోన్ ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు అండ్ సాంగ్స్ కూడా వినొచ్చు. నేనైతే కాసేపు కూర్చొని ఆడుకున్నా, లైక్ ఎలా ఉందని చెప్పేసి టెస్ట్ కూడా చేశాను. సో బేసిక్గా దీంట్లో అయితే ఇంకో ఫ్లోర్ కూడా ఉంది. సో పైకి వెళ్ళి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో. నేనైతే షాక్ అయిపోయా అసలు యూకే వచ్చిన స్టార్టింగ్లో, ఇన్ని ఇంత తక్కువ రేట్కి ఇన్ని లగ్జరీ ఐటమ్స్ అండ్ చూడడానికి ఇంత బాగున్నాయి దొరుకుతున్నాయా అని. ఈ టేబుల్ అయితే 2 పౌండ్సే ఉంది, అంటే 200. అసలు 200కి ఏమన్నా వస్తుందా ఈ రోజులల్లో అని కూడా ఒక థాట్ నాలో వచ్చేది ఎప్పుడు. అండ్ ఈ స్పీకర్ సెట్ క్లియరెన్స్ సేల్లో 10 పౌండ్స్ ఉంది, అంటే 1000 రూపీస్. ఇలాంటి స్పీకర్స్ పెట్టుకొని పెద్ద పెద్ద పాటలు పెట్టుకొని వింటుంటుంది మన ఫేవరెట్ సాంగ్స్. చాలా మంచిగా ఉంటుంది. అండ్ అసలు నేనైతే షాక్ అయిపోయి, లైక్ ఇంత తక్కువకి అసలు ఎందుకు వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి నేను ఒక రీసెర్చ్ స్టార్ట్ చేశాను. ఎందుకు ఇంత తక్కువ ప్రైజెస్ ఉన్నాయి, అసలు ఎందుకు వీళ్ళు మనకి ఇంత ఇస్తున్నారని చెప్పి రీసెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఇది ఒక చారిటీ షాప్. సో ఈ చారిటీ షాప్ అనేది ఎలా రన్ అవుతుందంటే, ఇక్కడ జనాలు వాళ్ళకి అవసరం లేని ఫర్నిచర్ కానివ్వండి, లేదంటే వాళ్ళు ఇల్లు షిఫ్ట్ అవుతున్నప్పుడు ఫర్నిచర్ కానివ్వండి, అవన్నీ వీళ్ళు ఫ్రీగా వీళ్ళకి డొనేట్ చేస్తారు. సో ఈ చారిటీ షాప్ ఏం చేస్తుందంటే, ఆ ఫర్నిచర్ అంతా గ్యాదర్ చేసుకొని, లైక్ ఎవరికైతే అవసరం లేని ఫర్నిచర్ ఉందో అదంతా గ్యాదర్ చేసుకొని దాన్ని రీఫర్బిష్ చేసి మళ్ళీ పెయింటింగ్స్ వేసి కొత్తగా ఫిట్ చేసి మనకు అమ్ముతుంది. సో దీనివల్ల చాలా హెల్ప్ఫుల్ థింగ్ ఏంటి అంటే, మనం పే చేసి కొనుక్కునే వస్తువులో ఈ తక్కువ రేట్ పెట్టి మనం పే చేసుకునే వస్తువులో ఒక 40% వాళ్ళు రీఫర్బిష్ చేయడానికి యూజ్ చేస్తే, ఇంకా మిగిలింది లైక్ డొనేషన్స్కి యూజ్ చేస్తారు. లైక్ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కానీ, చిన్న పిల్లలకు కానీ, లేదంటే ఎవరికైనా ఏదైనా ట్రీట్మెంట్ కోసం కానీ, అలా చారిటీ కోసం డొనేట్ చేస్తారు. సో ఈ ఐడియా అనేది అయితే నన్ను చాలా మెస్మరైజ్ చేసింది. అండ్ మనకి తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు, అండ్ వాళ్ళు ఇండైరెక్ట్గా మనకి తెలియకుండా మనం కూడా ఒకరికి హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. నాకైతే ఇక్కడ బెడ్స్, ఈ డ్రెస్సింగ్ టేబుల్ అసలు నాకు చాలా నచ్చింది. 30 పౌండ్స్కే ఉంది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ బెడ్ వచ్చేసి నేను ఇక్కడ ఒక సింగిల్ బెడ్ చూశాను 20 పౌండ్స్కి, అది ఇదే. సో ఇలాంటి బ్యాచిలర్స్కి, సింగిల్గా పడుకునే వాళ్ళకి ఇలా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ యూకేలో పర్మనెంట్గా ఉంటామో ఉండమో తెలీదు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు. అండ్ ఏంటి అంటే, మనం ఏదైనా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతుంటే ఇవన్నీ తీసుకెళ్ళలేకపోతే మనం బాధపడతాం, ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్నాం మరే ఇదే అని చెప్పేసి. ఇంకా ఇలా తక్కువ ప్రైస్ పెట్టి కొంటే ఏంటంటే మనకు బాధ కూడా అనిపించదు, కొత్త ప్లేస్కి షిఫ్ట్ అయినప్పుడు ఇవన్నీ వదిలేసి వెళ్ళాలంటే. సో నాకైతే ఇక్కడ ఏం దొరకని వస్తువు లేదు అని అనిపించింది హోమ్కి కావాల్సినవి. సో ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, ఇక్కడ లైక్ తను ఫిట్ చేస్తుంది, తను ఇక్కడ వర్క్ చేస్తుంది. సో ఇలా ఫిట్ చేసి వాళ్ళు కూడా డెలివరీ చేస్తారు. కొంచెం డెలివరీ ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది, కానీ హానెస్ట్గా చెప్పాలంటే ఫర్నిచర్ ప్రైస్ అయితే కంప్లీట్గా తక్కువ ఉంటుంది. వాళ్ళు మళ్ళీ ఇలా రీఫర్బిష్ చేసి ఫిట్టింగ్ చేసి మనకు అన్నీ క్లియర్గా షోకేజ్లో పెడతారు ఇలా. సో ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏది లేదు నాకు తెలిసి. నేను కూడా ఇక్కడే పర్చేస్ చేసా, లైక్ యూకే వచ్చిన స్టార్టింగ్లో నాకు కూడా చెప్పారు. అండ్ ఇలాంటివి చాలా చారిటీస్ ఉంటాయి, లైక్ బిగ్ చారిటీ అని, ఎమ్మా చారిటీ అని. సో ఇలాంటి ఒక థాట్ బ్రింగప్ చేస్తే ఇది ఒక ఐడియా కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ టేబుల్ కూడా నచ్చింది యాక్చువల్గా. బుక్ షెల్ఫ్ జస్ట్ 5 పౌండ్స్ ఉంది, అంటే 500. సో ఇదైతే యూస్ఫుల్ వీడియో అనిపించింది, అందుకే నేను ఈ వీడియో అంతా షూట్ చేసి మీకు షేర్ చేయాలని అనుకున్నాను, ఎవరికైతే తెలీదు. ఎందుకంటే స్టార్టింగ్లో యూకే వచ్చినప్పుడు నాకు తెలీదు ఇలాంటివి ఒకటి ఉంటావని, నాకు ఒకటి చెప్తే తెలిసింది. హే గాయ్స్, నేనైతే ఇక్కడ ఒక క్రేజీ ఐటమ్ చూసా, అందరు అమ్మాయిలకి డెఫినెట్గా నచ్చేది. లైక్ డ్రెస్సింగ్ టేబుల్ వచ్చేసి యాక్చువల్గా 5 పౌండ్కే ఉంది. అసలు ఇండియాలో 5 పౌండ్స్ అంటే 500కి ఏం రాదు, ఇక్కడ 2.2
పూర్తిగా చంద్రముఖిగా మారిన ఈ డ్రెస్సింగ్ టేబుల్ చూడండి. అసలు ఏ అమ్మాయికి నచ్చకుండా ఉంటది. ఇంత పెద్ద మిర్రర్, మేకప్ ఐటెమ్స్ పెట్టుకోవడానికి ఇలాంటి స్పేస్ అండ్ చిన్న చిన్న డ్రాస్. అసలు 500కి ఇలాంటి డ్రెస్సింగ్ టేబులా అని చెప్పేసి చూడడంతోనే నాకు కళ్ళు ఇరిగిపోయినాయి గాయ్స్ అసలు. అండ్ నేను కూడా ఇక్కడ లైక్ ఎవరైనా మనం కొత్తగా ఇల్లు షిఫ్ట్ అవుతే బేసిక్గా ఇక్కడ అన్నీ అన్ఫర్నిష్డ్ ఫ్లాట్స్ ఇస్తాయి. సో మీకు చీప్ కాస్ట్లో బెస్ట్ ఐటమ్స్ కావాలంటే ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నుంచే పర్చేస్ చేసుకున్నాను, నా వార్డ్రోబ్ టేబుల్ అలాంటివన్నీ. అండ్ బెడ్ కూడా చాలా చీప్గా ఉంటాయి, మ్యాట్రిక్స్ అండ్ ఫ్రేమ్. సో థ్యాంక్ యూ గాయ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, బాయ్.